తాతకి తగ్గ మనవడు ఆయన. ఆయన ఎందులోనైనా కూడా బాగా షైన్ అవుతాడు ఆయన. చాలా హెల్పింగ్ నేచర్ ఉంది. చాలా అందరికీ ఉపకారాలు చేస్తాడని చెప్పి కూడా నేను విన్నాను. ఆయన పిక్చర్ మళ్ళీ చాలా సక్సెస్ అవ్వాలని, బంపర్ హిట్ అవ్వాలని, ఆయన ఇంకా ఇంకా విజయాలు సాధించాలని, నిండు నూరేళ్లు సుఖంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. సార్ ముఖ్యంగా ఈ వచ్చిన టీజర్ లో హృతిక్ రోషన్ ముందు జూనియర్ ఎన్టీఆర్ కనిపించట్లేదు, అసలు ఆయన సెట్ కాలేదు అంటున్నారు. సో మీరేం చెప్తారు? అలా ఏం లేదండి. ఇప్పుడు అరచేతను అడ్డం పెట్టి సూర్యోదయాన్ని ఆపగలమా? అలాగా ఆయన పిక్చర్ రిలీజ్ అవనివ్వండి, అప్పుడు అందరికీ అర్థమవుతుంది. అసలు ఏమీ లేకపోతే ఆయన యాక్సెప్ట్ చేయడు కదా. ఆయన ఆ వర్త్, ఆయన తగ్గ ప్రాధాన్యత లేకపోతే ఆయన చేయడు ఆయన. ఇప్పుడు తాతకు తగ్గ మనవడు అంటున్నారు కదా, ఖచ్చితంగా అండి. తాతగారు లాగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉందంటారా? అవకాశం ఉందండి. మరి ఎందుకని ఆయన ఇంకా టైం తీసుకుంటున్నారేమో ఆయన. అది ఆయన పర్సనల్, మనకు అది ఆయన ఇష్టం. అది వస్తే మాత్రం తప్పకుండా అలాగే సక్సెస్ అవుతాడండి ఆయన. చేస్తారు. ఇప్పుడు ఏముంది, అంత పాన్ ఇండియా అయిపోయింది కదండి. ఇటు అటు అసలు ఆ భేదాలు కూడా ఏమి లేవు. అందరూ అందరినీ యాక్సెప్ట్ చేస్తున్నారు. మనం ఎప్పటి నుంచో చేస్తున్నాం. ఇప్పుడు వాళ్ళు కూడా చేయాల్సిందే ఇంకా. ఖచ్చితంగానండి. నాకైతే ఖచ్చితంగా నమ్మకం ఉంది, అవుతుందని. రికార్డ్ బ్రేక్ చేస్తాను. సరే, యాక్చువల్ మల్టీ స్టార్ అంటే ఇద్దరు హీరోలు ఉంటే మల్టీ స్టార్ అంటారు. కానీ ఇప్పుడు మన హాలీవుడ్ నుంచి అలాగే మన బాలీవుడ్ నుంచి రావడం జరుగుతుంది. ఎలా ఉండబోద్ది అంటారు? చాలా బంపర్ హిట్ అవుతుంది. అంటే వార్ ఎలా ఉందో ఇది కూడా ఇంచుమించు అలానే ఉంది. కాకపోతే టైగర్ షరాఫ్ బదులుగా మన ఎన్టీఆర్ వచ్చారు అంతే. అంటే నేను ఫస్ట్ అనుకున్నా హృతిక్ రోషన్ బాగా హైట్ కదా, జూనియర్ ఎన్టీఆర్ కొంచెం కంపారిటివ్లీ తక్కువ కదా, ఎలా ఉంటారా అనుకున్నా. బట్ బాగానే సెట్ అయింది. సో ఇది నెగటివ్ షేడ్స్ వస్తున్నాయి కదా ఎన్టీఆర్ ది, సో విలన్ గా ఉండే ఛాన్స్ ఉందంటారా లేదంటే విలనే అంటారా? అంటే నెగిటివ్ షేడ్ కన్నా గ్రే షేడ్ అని చెప్పడం బెటర్. అంటే కొంచెం విలనిజం, కొంచెం హీరోయిజం అలా ఉండొచ్చు. సో మరి ఇది బాలీవుడ్ స్టేట్ సినిమా కదా, మరి టాలీవుడ్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా తెలుగు ఆడియన్స్? అంటే మేబీ ఎన్టీఆర్ గారు ఉన్నారు కాబట్టి ఆయన కోసం సినిమాకి వెళ్తారు. బట్ యాక్సెప్ట్ చేయడం అనేది సినిమా తర్వాతే తెలుస్తుంది. అంటే ఇందులో కొన్ని సీన్స్ లో మన టాలీవుడ్ డైరెక్టర్స్ ఎవరో డైరెక్ట్ చేసినట్టుగా అనిపించింది. ఆ కత్తులు తిప్పే ఆ సీన్స్ అన్ని కూడా మన తెలుగు డైరెక్టర్స్ హెల్ప్ ఎవరిదాన్ని తీసుకున్నారంటారు? అంటే మేబీ బ్యాక్ ఇంకేమైనా జరుగుండొచ్చు, అంటే ఆఫ్ స్క్రీన్ ఏమైనా జరుగుండొచ్చేమో మరి. సో మరి ఈ సినిమా బాహుబలి, పుష్ప రికార్డ్ బ్రేక్ చేసే అవకాశాలు ఉండకపోవచ్చు. యాక్షన్ సీన్స్ ఎందుకంటే ఆల్రెడీ ఒక టాక్ వచ్చేసింది కదా, ఇవన్నీ తెలుగు సినిమాల్లో ఎప్పుడో చూస్తామని కొన్ని సీన్లని ఆల్రెడీ టాక్ వచ్చింది కదా. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదే చెప్పా కదా, వార్ ఎలా ఉంది ఇది అలానే ఉంది. కాకపోతే టైగర్ షరాఫ్ ఫేస్ లో యంగ్ టైగర్ ఉన్నారు అంతే. లాస్ట్ లో ఒక ఫైటింగ్ సీక్వెన్స్ లో చిన్న బిట్ ఇచ్చారు కదా, షూట్ అవుతుంటారు ఫైటింగ్ అంటే, మరి మీరు అన్నట్టుగా షూట్ అయితే. ఎందుకంటే ఎన్టీఆర్ గురించి అందరికి తెలిసిందేగా, అంటే ఆయన యాక్షన్ సీన్స్ అనేవి మనకు తెలిసిందే. సో కాబట్టి ఆ సీన్ లో వర్కౌట్ అవ్వచ్చు. అంటే హృతిక్ రోషన్ గారు నడుచుకుంటూ వచ్చేటప్పుడు పక్కన ఒక వూల్ఫ్ ఉంది, అలా ఎన్టీఆర్ గారు నడుచుకుంటూ వచ్చేటప్పుడు ఒక టైగర్ ని పెడితే బాగుండేది అంట. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే హృతిక్ రోషన్ బాగా హైలైట్ అయ్యాడు అనమాట. యాక్చువల్లీ మీకే తెలుసుద్ది కొంచెం చూస్తే, హృతిక్ రోషన్ బాగా హైలైట్ అయ్యాడు. సో ఇద్దరు కూడా మంచి డాన్సర్స్ కదా. అవునవునవును. కానీ టీజర్ లో ఉన్నట్టు కదా, సో దాని గురించి టీజర్ ఉంటే చూడాలి. ఎందుకంటే ఇది ఐ ఫిస్ట్ లా ఉంటది. ఎందుకంటే ఇద్దరు గ్రేట్ డాన్సర్స్. ఇక్కడ చూసుకుంటే ఆయన గ్రేట్ డాన్సర్, అక్కడ హృతిక్ రోషన్ గ్రేట్ డాన్సర్. సో ఖచ్చితంగా ఐ ఫిస్ట్ లా ఉంటది వాళ్ళిద్దరి మధ్య పర్ఫార్మెన్స్. అంటే అది చెప్పలేదు, సినిమా చూసిన తర్వాత తెలుస్తుంది. అంటే ట్రైలర్ వర్క్, టీజర్ వర్క్ ఏమో మనకి ఇలాగ అనిపించింది, సినిమా చూసిన తర్వాత ఇంకా అప్పుడు తెలుస్తుంది. ఇంకా ఎన్టీఆర్ గారికి ఎక్కువ ఉన్నట్టు ఉంది కదా, అలా ఏమో అనిపించలేదు. టీజర్ బట్టి అలా ఏం చెప్పగలం మనం. ఆయన మరి వార్ 2 టీజర్ వచ్చింది, ఎలా అనిపించింది? చాలా అంటే చాలా వార్ వన్ సైడ్ లాగా అనిపించింది నాకైతే. ఎన్టీఆర్ చూపించే విధానం చూస్తుంటే హృతిక్ రోషన్ విలను, ఎన్టీఆర్ హీరో లాగా పోర్ట్రేట్ అయింది. వార్ టీజర్ చూసినని చెప్పి కూడా నాకైతే రక్తం ఉడికింది. నిజంగా చాలా బాగుంది. ఇప్పుడు దేవరా హిట్ కొట్టిన తర్వాత వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ ఎలా క్రియేట్ అయ్యారో మనకి ఎన్టీఆర్ తెలుసు. జపాన్ అసలు ప్రాంతం కాదు, భాష కాదు మనది, అయినా సరే అక్కడ ఆ లాంగ్వేజ్ లో ఆదరించారంటే ఎన్టీఆర్ ని, ఆయన గ్రేట్నెస్ గురించి మనం ఒక ముక్కలో చెప్పలేము. కాబట్టి ఇలాంటి హీరోలు ఇప్పుడు బాలీవుడ్ తో జతగట్టి హృతిక్ రోషన్ అటు బాలీవుడ్ లో సూపర్ స్టార్ అయితే ఇటు టాలీవుడ్ సూపర్ స్టార్, ఇద్దరు ఫ్యాన్ పేజ్ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. ఓల్డ్ ని షేక్ చేయడానికి తయారైపోయారు వార్ 2 తో. కాబట్టి మరి బాహుబలి ఇంకా పుష్ప రికార్డ్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇద్దరు సూపర్ స్టార్లు కలిశారు కాబట్టి ఖచ్చితంగా కలెక్షన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు. మీరు బ్రేక్ చేస్తారా లేదని తర్వాత సంగతి, కానీ
ఒక మల్టీ స్టారర్స్, ఇప్పుడు మల్టీ స్టారర్ బ్యానర్ మీద వస్తుంది కాబట్టి వారు ఆ ఎక్స్పెక్టేషన్ అయితే ప్రతి ఒక్కరికి ఉంటది. అది బీట్ చేయాలంటే దాంట్లో సత్తా ఉండాలి, సబ్జెక్ట్ ఉండాలి. ఆ సబ్జెక్ట్ తీసుకురాగలిగితే ఖచ్చితంగా బ్రేక్ అవుతుంది. అంటే ఎన్టీఆర్ గారికి మన RRR దేవరా తర్వాత ఒక మంచి హైప్ వచ్చింది. అవునవును. సో ఈ మూవీతో బాలీవుడ్ లో ఒక ఇండిపెండెంట్ బాలీవుడ్ అండ్ టాలీవుడ్ వరల్డ్ వైడ్ షేక్ అవుతాడు. అంటే ఆల్రెడీ గుర్తింపు ఆల్రెడీ ఉంది. కాకపోతే ఇప్పుడు బాలీవుడ్ ఆడియన్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు పుష్ప 2 చూడు, నార్త్ సైడ్ ఏ రకంగా ఎలివేట్ చేశారో అదే రకమైన ఎలివేషన్ ఎన్టీఆర్ కూడా రావచ్చు. మరి ఇది బాలీవుడ్ స్ట్రైట్ మూవీ కదా, మరి మన తెలుగు ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా? ఎందుకు చేయరు బ్రో, ఎందుకు చేయరు? బాలీవుడ్ ఇండియాలోనే ఉంది, టాలీవుడ్ ఇండియాలోనే ఉంది, కోలీవుడ్ ఇండియాలోనే ఉంది, మాలీవుడ్ ఇండియాలోనే ఉంది. కాబట్టి ఒకటే ఇండియా. కాకపోతే ప్రాంతీయ భేదాలు వద్దు మనకి. ఏ ప్రాంతం నుంచి ఏ హీరో వచ్చినా ఖచ్చితంగా ఎవరైనా యాక్సెప్ట్. మనం మోహన్ లాల్ని యాక్సెప్ట్ చేయమా? మలయాళంలో సూపర్ స్టార్ అయినా యాక్సెప్ట్ చేద్దాం లేదా? అలాగే విక్రమ్ గారు మొన్న రెట్రో ఫంక్షన్ హాల్కి వస్తే అందరూ కూడా ఎలా యాక్సెప్ట్ చేసాం. అది హీరో రేంజ్ని బట్టి ఉంటది. అంతేగాని రజనీకాంత్ తమిళ వాడు అయినా మనం యాక్సెప్ట్ చేద్దాం లేదా? ఆ ప్రాంతీయవాద ఏమి ఉండదు, హీరోలో ఉండాలి సత్తా. ఆ సత్తా ఉన్న హీరోవే ఎన్టీఆర్ కాబట్టి ఖచ్చితంగా ఇది యాక్సెప్టబుల్లే. ఎవరెవరు అది మరి టూ మచ్ టాక్లే. కానీ ఒక రకంగా చెప్పాలంటే బాలీవుడ్ వాళ్ళు ఒక టైంలో నిజంగా నువ్వు అన్న క్వశ్చన్కి అర్థం ఉంది. బాలీవుడ్ వాళ్ళు యాక్సెప్ట్ చేసేవాళ్ళు కదా టాలీవుడ్ వాళ్ళని. వాళ్ళది చిన్న స్థాయి రేంజ్ అన్నట్టుగా చూసి, ఇప్పుడు ఒక పై స్థాయి ఉన్నవాడు కింద స్థాయి ఉన్న చూస్తారు చూడు, ఆ రకంగా టాలీవుడ్ ని చూసేవాళ్ళు. కానీ ఈ రోజున కొంతమంది డైరెక్టర్లు, అద్భుతమైన డైరెక్టర్లు మనలో ఉండబట్టి ఈ రోజున టాలీవుడ్ సినిమా ఏదైనా రిలీజ్ అవుతుందంటే బాలీవుడ్ వాళ్ళకి పడుతుంది. అంటే మనం ఆపుకోవాలరా కొన్ని సినిమాలు. ఆ బాహుబలి ఆడు ప్రభాస్ వస్తున్నాడు అంటారు, ఆయన ఆపండి కొన్ని సినిమాలు. లేకపోతే ఎన్టీఆర్ దేవరా వచ్చిందంట మొన్న, ఆపండి మన కలెక్షన్ లేకుండా పోతాయి అన్న భయం క్రియేట్ చేశారు టాలీవుడ్. అది గ్రేట్నెస్ మంది. కాబట్టి ఆ భయం ఉండటంలో తప్పు లేదు. ఖచ్చితంగా ఎన్టీఆర్ ఉంటే హృతిక్ రోషన్ రేంజ్ కూడా, అంటే ఆల్రెడీ అక్కడ ఒక రేంజ్ హీరోనే, ఈ ఎన్టీఆర్ కూడా తోడైతే అది వరల్డ్ వైడ్ షేక్ చేయగలదు సినిమా అని ఒక గట్టి నమ్మకం అయితే ఉంది. హాయ్, మరి ఎన్టీఆర్ గారిది వార్ 2 టీజర్ వచ్చింది, ఎలా అనిపిస్తుంది? యా ఇట్స్ వెరీ నైస్. అంటే ఇది స్ట్రేట్ బాలీవుడ్ మూవీ కదా, కొంచెం కొత్తగా ఉంటుంది పీపుల్కి. ఇట్స్ గుడ్. అండ్ యాక్టింగ్ కూడా కొంచెం ఎలివేషన్ సీన్స్ ఉన్నాయి, లైక్ స్ట్రైట్ ఇలా ఇలా వచ్చి సంథింగ్ ఉన్నాయి. ఇట్స్ గుడ్. థియేటర్లో వెళ్ళి వాచ్ చేస్తే బాగుంటుంది. సో మరి ఆ వార్ అని అంటున్నారు కదా, ఎక్కువ ఫైట్ సీన్స్ కనిపించాయి టీజర్ మొత్తంలో. మరి అలా ఫైట్ సీన్స్ ఎక్కువ ఉంటే మూవీ వర్కౌట్ అవుతుంది అంట. యా ఆబ్వియస్ గా ఎన్టీఆర్ యాక్షన్ అదంతా కూడా బాగానే ఉంటది కాబట్టి చూడొచ్చు, చూడాలి. మరి హృతిక్ రోషన్ గారి పర్సనాలిటీ ముందు ఎన్టీఆర్ గారు ఉంటారు. ఈచ్ వన్ హ్యావ్ ఈచ్ లైక్ బాడీ ఉంటది కదా, చూడొచ్చు. ఎందుకు వాళ్ళు వీళ్ళు అని కంపారిజన్ కాదు, ఎవరిది వాళ్ళకి ఉంటది కదా. మరి ఎన్టీఆర్ గారి యాక్టింగ్ ఎలా టీజర్? బాగుంటుంది, చాలా బాగుంది. మరి స్ట్రైట్ బాలీవుడ్ మూవీని మన తెలుగు ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు? ఆబ్వియస్ గా చేస్తారని అనుకుంటున్నాను. కొంచెం డిఫరెంట్ గా ఉంటది కాబట్టి చేస్తారు. హలో, హాయ్. మరి వార్ టీజర్ వచ్చింది, ఎలా అనిపిస్తుంది? వార్ టీజర్ వచ్చింది, చాలా బాగుంది. చూశాను, ఆనందించా. మీరు కూడా వార్ 2 చూడండి, ఆనందించండి. దయచేసి ఇలాంటి సినిమాల్ని ఆడించండి. అతను తెలుగులోనే కాదు, మలయాళంలో, కన్నడలో, హిందీలో, చైనాలో, జపాన్లో, అమెరికాలో, మలేషియాలో, రష్యాలో, ఏ భాషలో కనబో, ఏ దేశానికి కనబో ఆయనే హీరో. మొన్న అతను జూనియర్ ఎన్టీఆర్ గారు జపాన్ మాట్లాడతాడు, చైనా మాట్లాడతాడు, ఏ భాషను మాట్లాడుతున్నాడు అతను. కాబట్టి అతను అన్ని భాషలకు సంబంధించిన హీరో, మనుషులందరికీ సంబంధించిన హీరో. కాబట్టి ఖచ్చితంగా ఈ వార్ 2 సినిమా అన్ని రికార్డుల్ని బ్రేక్ చేస్తుంది. ఎన్ని కనెక్షన్లు ఉంటే అన్ని కనెక్షన్లకి పై స్థాయి అన్నమాట ఇది. అదే విధంగా ఎన్ని అవార్డులు ఉంటే అన్ని అవార్డులు ఈ సినిమాకే వస్తాయి. మరి మీకు టీజర్ ఎలా అనిపించింది? ఏం నచ్చింది టీజర్? టీజర్లో అయితే ఆ లుక్స్ ఉన్నాయి భయ్యా, బా లుక్స్ కానీ, బా డైలాగులు కానీ, బా అన్నం నడిచి వస్తుంటే, అన్నం చూస్తుంటే కింద పైన షేక్ ఎత్తిపోతుంది అందరికి. నాకైతే తడిచిపోయింది, అంతే తడిచిపోయింది నాకు. అసలు నేను స్నానం చేసాను, బట్టలు వేసుకుని నాకే అర్థం అవట్లే. సినిమా నాది, ఆ సినిమా ఏంది భయ్య, ఎవరు దిగలుగుతారు భయ్య అలాంటి సినిమాలు ఇంక ఈ రోజుల్లో. ఖచ్చితంగా ఈ సినిమా పెద్ద ఇండస్ట్రీ హిట్ అవుతుంది. ఖచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. ఖచ్చితంగా. ఎందుకంటే మొన్న మనం చూసాం, మనం అదేందో ఏ సినిమా, ఇప్పుడు హృతిక్ రోషన్ గారు అన్ని బాలీవుడ్,
ఇప్పుడు క్రిష్ కానీ ధూమ్ 2 కానీ బ్యాంగ్ బ్యాంగ్ కానీ ఈ సినిమాలన్నీ ఇక్కడ కూడా పెద్ద పెద్ద బాగా హిట్ అయ్యి ఇంకా అదే విధంగా అన్నీ అయితే ఇప్పుడు హృతిక్ రోషన్ గారు అక్కడెక్కడ హిందీ నుంచి ఇక్కడ రావడం ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద హిట్లు అవ్వడం కాబట్టి ఇవన్నీ ఏంటంటే తెలుగు ప్రజలకి తెలుగు జనాలకు కావాల్సిందల్లా ఏంది సినిమా బాగుండాలి, సినిమా బాగా తీయాలి. నువ్వు సినిమా తీసినా సరే నీ సినిమాను కూడా ఆడిస్తారు, ఆదరిస్తారు, అభిమానిస్తారు. కారణం సినిమా బాగా తీ. అది ఎవరైనా కానీ ఏగని పెట్టింది, దోమని పెట్టింది, నువ్వు ఇంకా కుక్కని పెట్టింది, నక్కని పెట్టింది, ఎవరిని పెట్టి తీసినా సినిమా బాగుంటే చాలు ఆదరిస్తారు అంతే. మరి ఈ సినిమా బాహుబలి పుష్ప రికార్డ్స్ ని బ్రేక్ చేసే ఛాన్స్ ఏమైనా? ఖచ్చితంగా ఏమో చెప్పలేం కదా. బాహుబలి కానీ పుష్ప ఇంకా దంగలైనా ఏ సినిమా అన్నా ఏమో చెప్పలేవు. ఇంకేదన్నా డైనోసర్లు అయినా లేకపోతే అదేదో టైటానిక్ అయినా అవతార్ అయినా అన్ని సినిమాలు రికార్డ్ చేస్తాం. ఏమో చెప్పలేము, మన చేతులు లేదు కదా. సినిమా రావాలా చూద్దాం, బాగుంటే ఆటోమేటిక్గా అదే బద్ది. నాలాంటి వాళ్ళు ఎన్ని చెప్పినా కూడా జనం ఎవరు నమ్మరు కదా. మన జనాలు కావాల్సింది ఏంటి, సినిమా బాగుండాలి అంతే. మరి వార్ 2 టీజర్ వచ్చింది కదా, ఎలా అనిపిస్తుంది? బాగుంది బ్రో. ఎన్టీఆర్ ఫ్యాన్. ఏం నచ్చింది టీజర్ లో మీకు? టీజర్ లో అప్పుడు రితిక్ రోషన్, ఇప్పుడు ఎన్టీఆర్, అంతే తేడా. అంతే తేడా. బాలీవుడ్ లో మనకి అంటే స్ట్రైట్ బాలీవుడ్ సినిమా కదా, మరి ఇప్పుడు టాలీవుడ్ యాక్సెప్ట్ చేస్తుంది, ఎన్టీఆర్ కదా ఇప్పుడు మొత్తం టాలీవుడ్ మొత్తం అయిపోతుంది. సో మరి ఎన్టీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఇది టీజర్ రిలీజ్ చేయడం జరిగింది. అవునవును. సో పెద్ద వార్ జరగబోతుందని చెప్పి టాక్ నడుస్తుంది బయట. పెద్ద వారేంగా. సో మరి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ పరిస్థితి? బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కొడతాడు ఎన్టీఆర్. టాలీవుడ్ బాలీవుడ్ రెండు. మరి ఇది బాహుబలి పుష్ప రికార్డ్స్ ఏమైనా బ్రేక్ చేసే అవకాశం ఉన్నాయా? అవుతుంది బ్రో, అంటే మొత్తం ఎన్టీఆర్ కాదు కదా. అవును. అవునవును. మల్టీ స్టార్. అవునవును. రితిక్ రోషన్ గారు మన బాలీవుడ్ లో రితిక్ రోషన్ అంత తెలియదు కదా కొందరికి కూడా. కొందరికి తెలుసు, కొందరికి తెలియదు. ఎన్టీఆర్ అంటే తెలుసు మనకి. ఓకే, టాలీవుడ్ లో